హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు కల్ట్ వైలెన్స్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్ వచ్చేసి తమిళనాడు మూవీ అండి. ఇది మూవీలో అయితే చాలా థ్రిల్లింగ్గా, కొంచెం ఫన్నీగా, చాలా ఎమోషన్గా, సూపర్గా అయితే మూవీ అయితే ఉంది. ఈ మూవీలో నాకు నచ్చని పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. అదేంటి భయ్యా, మూవీ రిలీజ్ అయ్యి చాలా డేస్ అయిపోయింది కదా, నువ్వు ఇప్పుడు రివ్యూ పెడుతున్నావంటే నేను కోమాలో నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను అనుకోండి, లేదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 వీక్ అయి ఉంటుంది, ఇలా కూడా గెస్ చేయొచ్చు. నేను మిస్ అయిన మూవీస్ చాలానే ఉన్నాయి. వాటిని కూడా ఈ మధ్య ఒక 3-4 డేస్ నుంచి రివ్యూ పెడుతూనే ఉన్నాను. పుష్ప 2 మొన్న పెట్టాను. గేమ్ చేంజర్ కూడా 4 డేస్ బ్యాక్ పెట్టాను. ఎందుకంటే నా దగ్గర నేను ఛానల్ స్టార్ట్ చేసింది 1 వీక్ బ్యాక్. కానీ నాకు ఆ మూవీస్ అన్నీ చూశాను కాబట్టి వాటి గురించి రివ్యూస్ ఇవ్వాలనిపించింది, అందుకే రివ్యూస్ ఇచ్చాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, నాకు సపోర్ట్ ఇవ్వాలని మీకు అనిపిస్తే, నా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జెన్యున్గా రివ్యూ ఇవ్వడం అనేది చాలా తక్కువ ఛానల్స్లో నేనైతే చూశాను. అందుకే ఈ ఛానల్లో ఖచ్చితంగా జెన్యున్ రివ్యూ ఇవ్వాలనుకొని ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఓన్లీ జెన్యునే, ఇంకేం ఉండదు. వాడెవడో చాలామంది ఉన్నారు ఫేక్గా చెప్పేవాళ్ళు, అలా నేనైతే చెప్పదలుచుకోలేదు. మీకు జెన్యున్ రివ్యూ కావాలా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మూవీ గురించి చెప్పడానికైతే స్టార్ట్ చేసేద్దాము. మంజుమల్ బాయ్స్ మూవీ అయితే బాగుంది. ఇంట్రడక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఒక 20 మినిట్స్ కొంచెం బోరింగ్గా ఉన్నింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక 8 to 10 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చిన్న గేమ్లో పాల్గొంటారు. ఆ గేమ్లో నుండి వాళ్ళందరూ ఒక గేమ్లో ఓడిపోతారు. తర్వాత వాళ్ళందరూ ఒక చోటకి ప్లాన్ చేసుకుంటారన్నమాట, ట్రిప్ వెళ్ళాలని. ఫస్ట్ అయితే గోవా వెళ్ళాల్సింది, గోవాకి వెళ్ళాల్సినమాట. కానీ వాళ్ళైతే గోవాకి వెళ్ళలేదు. వాళ్ళైతే వేరే చోటుకి వెళ్దాం అనుకున్నారు. కొండ ప్రాంతాలు, గృహాలు. అక్కడ ఆయన ఎవరో ఉన్నారంట కదా, ఆయన పేరేంటి, మూవీ కూడా తీశారంట. కమల్ హాసన్ గారు ఆ గృహ దగ్గర మూవీ తీశారని ఈ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేసి మొత్తం చూసుకొని వచ్చేద్దామని ట్రిప్కి అందరు ప్లాన్ చేసుకొని మొత్తం కూడా ఆడికి వెళ్ళిపోతారు. అక్కడికి ఇంట్రడక్షన్ ఇంటర్వెల్కి ఒక 10 మినిట్స్ ముందు ఆ గృహలోకి ఒక ఫ్రెండ్ అలా పరిగెడుతుంటే కింద ఒక సొరంగం ఉంటుందన్నమాట. 1200 అడుగుల లోతు ఉంటుంది అన్నమాట. దాంట్లోకి జారి పడిపోతాడు. ఆ జారి పడిపోయిన వ్యక్తిని తిరిగి పైకి తీసుకొని రావడమే స్టోరీ అన్నమాట. మూవీ అంతా చాలా సస్పెన్స్గా, థ్రిల్లింగ్గా, ఓకే బాగుంది. ఎమోషనల్గా కూడా చాలా బాగుంది. నాకు ఇక్కడ నచ్చని ఒక పాయింట్ ఏంటంటే, క్లైమాక్స్ దగ్గర కింద ఆ గృహలో అందులో పడిపోయిన వ్యక్తిని పైకి తీసుకొని వచ్చేటప్పుడు పైన ఒక ఇది తగులుతుందన్నమాట, పెద్ద కొండ. ఆ కొండ తగిలినప్పుడు ఇంకో ఫ్రెండ్ వచ్చి కొంచెం లూజ్ చేసి అప్పుడు లాగండి అని చెప్తాడు. కొంచెం లూజ్ చేసి పైకి లాగినప్పుడు ఒక సాంగ్ వేస్తాడు. ఆ సాంగ్కి, ఆ టైమింగ్కి, ఆ సినిమాకి ఏమీ సెట్ కాలేదు. అదే నాకు నచ్చలేదు. ఇది కరెక్టా కాదా మీరే నాకు చెప్పాలి. కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరే పెట్టేసండి. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.2. ఈ మూవీని 16+ ఉన్న వాళ్ళు చూడొచ్చు. 16 సంవత్సరాలు పైబడిన పిల్లవాళ్ళు అయితే చూడొచ్చు. 16 సంవత్సరాలు కిందున్న వాళ్ళు కూడా చూడకూడదు. ఎందుకంటే ఎందుకు, చదువుకొని పిల్లల్ని ఫస్ట్. ఫ్రెండ్స్, నా దగ్గర అయితే మైక్ లేదు, నేనైతే మొబైల్లో రికార్డ్ చేసి మీకు పంపిస్తున్నాను. చూడండి, నచ్చితే నా కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే మంచి మైక్ కొంటాను, మంచిగా రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏ మూవీ గురించి మీకు రివ్యూ కావాలో చెప్పండి. ఖచ్చితంగా జెన్యున్గా నాకు నచ్చితే నచ్చినట్టు చెప్తా, లేదా నచ్చలేదు అని మీకు ఎందుకు నచ్చలేదని కూడా నేనే చెప్తా. పాత మూవీ అయినా పర్వాలేదు, రీసెంట్గా మూవీ రిలీజ్ అయినా పర్వాలేదు,
అప్కమింగ్ మూవీస్ కూడా చెప్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.